చెంతనే కృష్ణమ్మ పరవళ్ళు కానీ మంచినీటి కోసం నిత్యం వెతుకులాటే వారిది. భూగర్భ జలాలు అడుగంటి ఎడారిని తలపించే స్థితికి చేరుకుంది ఆ ప్రాంతం. బావులు బోర్లు ఎండిపోయి తాగునీటి కోసం ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. 10 ఏళ్లు పాలించిన పాలకులు మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లాల ద్వారా మంచినీరు అందించామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ పోయారే తప్ప తమ ప్రాంతానికి చుక్క నీరు కూడా ఇవ్వలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న నల్గొండ జిల్లా దామరచెర్ల ప్రాంత ప్రజల నీటి కష్టాలపై గ్రౌండ్ రిపోర్ట్. చింతని ఆ ప్రాంతం ఉంటుంది, కానీ ఆ ప్రాంత వాసుల మంచినీటి కష్టాలు అన్నీ ఇన్ని కావు. మంచినీళ్ళ కోసం వాళ్ళు పడే బాధలు చాలా వర్ణనాతీతంగా ఉండటం జరుగుతుంది. వేసవి కాలం రాకముందే మంచినీటి కష్టాలు పడుతున్నటువంటి నల్గొండ జిల్లా దామరచెర్లపై బిగ్ టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి తీవ్రమైన తాగునీటి సమస్య నల్గొండ జిల్లా దామరచెర్ల మండల కేంద్రంలో ఏర్పడింది. దీంతో ప్రజలు గుక్కెడు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవి ఆరంభం ముందే సమస్య ఇంత తీవ్రంగా ఉంటే మున్ముందు ఎలాంటి పరిస్థితి ఉంటుందోనని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. తాము పనులకు వెళ్లడం మానేసి నీటి కోసం చూడాల్సి వస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఏ బావి వద్దకు వెళ్లినా చుక్క నీరు కనిపించడం లేదని చెబుతున్నారు. చేతి పంపులు కొట్టి కొట్టి చేతులు నొప్పి పుట్టడం తప్ప దోసెడు నీరు కూడా రావని మహిళలు వాపోతున్నారు. బోర్లు ఎండిపోవడంతో వివిధ ప్రాంతాల్లోని మంచినీటి సరఫరా ట్యాంకులు నిరుపయోగంగా మారాయి. ప్రభుత్వ హయాంలో ప్రతి ఇంటికి కూడా మేము మంచినీళ్ళు అందించినాము, మంచినీటి కొరత లేకుండా చేశామని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు మాత్రం ఎప్పుడూ కూడా చెప్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా దామరచెర్ల ప్రాంతంలో చూసినట్లయితే మిషన్ భగీరథ కోసం వేసినటువంటి పైప్ లైన్కి సంబంధించి మనం గమనించవచ్చు. ఈ విధంగా పైప్ లైన్స్ మొత్తం వాళ్ళు వేసినటువంటి పైప్ లైన్స్ మొత్తం కూడా ఏ విధంగా మొత్తం కూడా పూర్తిగా వేసి ఉండిపోవడం జరిగింది. మొత్తం కూడా ఏ పైప్ లైన్కి సంబంధించి కూడా ఎక్కడి నుంచి కూడా ఎవరింటికి కూడా నీళ్ళు ఇచ్చినటువంటి పాపన పోలేదని చెప్పేసి కూడా మనం ఇటే గమనించవచ్చు. మనం ప్రజెంట్గా విజువల్స్లో గమనించినట్లయితే మిషన్ భగీరథ కోసం వేసినటువంటి పైప్ లైన్ అనేది పూర్తి స్థాయిలో నిరుపయోగంగా, అంటే వేసిన పైప్ లైన్ పూర్తిగా ఊడిపోయినప్పటికీ కూడా అధికారుల పట్టింపు అనేది ఇప్పటివరకు లేదని చెప్పవచ్చు. మనం ప్రజెంట్గా విజువల్స్లో మొత్తం కూడా టోటల్గా గమనించినట్లయితే ఈ విధంగా మనం కెమెరాలో చూడవచ్చు పూర్తిగా మిషన్ భగీరథ కోసం వేసినటువంటి పైప్ లైన్. సో ఈ పైప్ లైన్ అనేది వేశారు, అదేవిధంగా నల్లాలు మాత్రం బిగించారు. కానీ ఆ పైపు లైన్ అక్కడ మొత్తం పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని ఎక్కడికెక్కడ కట్ అయిపోయిన విషయం కూడా ఉండడం జరిగింది. చూడటానికి మాత్రము ఇక్కడ నల్లాలు మాత్రం కనబడుతూ ఉండడం జరిగింది. సో పైపు లైన్లే లేనిది ఆ నల్లాలు ఏ విధంగా పనిచేస్తాయి, వాటిలో నుంచి నీళ్ళు ఏ విధంగా వస్తాయనే విషయాలు కూడా మనం ఇట్లా తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించి గ్రామస్తులు కూడా ఉండడం జరిగింది. మీకు మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు ఇవ్వట్లేదని మీరు చెప్తున్నారు, గవర్నమెంట్ మాత్రం ప్రతి ఇంటికి కూడా నీళ్ళు ఇస్తుందని చెప్తున్నారు. సో దీన్ని ఏ విధంగా చూస్తారు? మాకు లైన్ వేసిరు కానీ వాటర్ అయితే ట్యాప్లోకి రాలే. ఈ రోజు వరకు ఆ పైపులు మొత్తం కట్ అయిపోయినాయి, లైన్ పోయింది. నల్లాలు అయితే ఉన్నాయి, తిప్పుకోవటానికి నల్లాలు ఉన్నాయి, నీళ్ళు అయితే లేవు. అంటే మొదటి నుంచి కూడా ఇదే పరిస్థితి ఫేస్ చేస్తున్నారు. ఏ రోజు కూడా ఒక సుక్క చూడలే మేము నీళ్ళు. స్టార్టింగ్ నుంచి కూడా పైప్ లైన్లు వేసిన కాంచి నల్లాలు వేసిన కాంచి మా ఒక సుక్క కూడా ఏ ట్యాప్లోకి రాలేదు. పైప్ లైన్లే పోయినాయి, ఇక నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? పైప్ లైన్లే పోయినాయి, ఇక నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ట్యాప్లలో వేసిన కాంచి మాకు నీళ్ళు. చెప్పండి, మీరు దామరచెర్లకు సంబంధించేసి బాగా పూర్తి స్థాయిలో మంచినీటి కష్టాలని ఫేస్ చేస్తున్నారని చెప్తున్నారు. ముఖ్యంగా భగీరథ నీళ్ళు రావట్లేదు, అదేవిధంగా కృష్ణమ్మ చెంతన ఉన్నా కూడా మీకు నీళ్ళు రానటువంటి పరిస్థితి. సో ఈ విధమైనటువంటి పరిస్థితి ఎప్పటి నుంచి ఉంది? గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇదే పరిస్థితి. మిషన్ భగీరథ పైప్ లైన్ వేసిన నుంచి దామరచెర్లలో కొన్ని ప్రాంతాలు మాత్రమే వస్తున్నాయి. అది కూడా సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సందర్భం తర్వాతనే తప్ప మిగతా ఎప్పుడు కూడా రావట్లేదు. ఇది కృష్ణమ్మ చెంతనే ఉంది, అయినా కానీ మాకు నీళ్ళు లేవు. ఇది దామరచెర్ల బస్టాండ్ సెంటర్లో నాగార్జున బ్రాహ్మణ బ్యాంక్ దగ్గర మొత్తం పైప్ లైన్ మొత్తం కూడా పడిపోయినాయి, లేవు. ఈ 2 బజార్లు, యువతల బజారు అవతల 3 బజార్లు కూడా మొత్తం కూడా సీసీ రోడ్డు కింద వెళ్ళిపోయినాయి. ఒక్క చుక్క కూడా నీళ్ళు ఇంతవరకు కూడా రాలేదు. మేము గత అధికారులకు చెప్పినాం, గత పాలకుల ఎమ్మెల్యే భాస్కర్రావుకి మాజీ ఎమ్మెల్యే గారికి చెప్పిన దృష్టి తీసుకెళ్ళినాం, అయినా కానీ వాళ్ళు స్పందన లేదు, ఏం లేదు. ఇప్పుడున్న ప్రభుత్వం మా ఎమ్మెల్యే తీసుకెళ్తున్నాము, ఆయన కూడా స్పందిస్తుంటూ ఈ 2-3 రోజులు ఈ సమస్య పరిష్కరిస్తానని హామీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దామరచెర్ల అనేది పూర్తిగా మీ పక్కనే కృష్ణా నది వెళ్తుంది కదండి. యాక్చువల్ చెప్పాలంటే మీకు నీటి కష్టాలు ఉండకూడదు, కానీ నీటి కష్టాలు ఎందుకు వస్తున్నాయి? నీటి కష్టాలంటే అధికారుల వల్ల ఇది లోపం, పట్టించుకోలేదు. ఆ ఏసీరు నామకి అర్థం కథం, దానికి ఇప్పటివరకు చూసిన పాపాన పోలే. అధికారులు వస్తున్నాయా రావట్లేదా, ఇళ్ళకు వాటర్ వస్తుందా లేదా, దాని గురించి పట్టించుకున్న నాదుడే లేదు సార్. ఇప్పుడు మీరు ప్రాబ్లం బాగా ఫేస్ చేస్తున్నారు, ఎందుకంటే ఇంకా ఎండాకాలం రాలే. ఎండాకాలం రాకముందే ఈ విధమైన నీటి కష్టాలు ఉన్నాయంటే మీరు తాగునీటి కోసం అని చెప్పి చాలా తిప్పలు పడుతున్నట్టు కూడా తెలుస్తుంది.
తాగునీరు కూడా క్యాన్ 10 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాం ఇక్కడ. అంటే ఇప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? మాకు నీళ్లు రావట్లేదు, నీటి సమస్యను పరిష్కరించమని చెప్పి ఎప్పుడైనా తీసుకెళ్లారా? అధికారులకు తెలుసు సార్, వచ్చి చూసుకొని పోతున్నారు. అది ఇక దానికి వదిలేసిర్రు, నెగ్లెక్ట్ అంతే. మొత్తానికి ప్రభుత్వం మాత్రం చెప్పుకుంటూ వెళ్ళింది, గత ప్రభుత్వం ఏంటంటే ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు అందిస్తున్నాము, మంచినీరు అన్న చెప్పేసి వాళ్ళు ప్రతిసారి చెప్పుకుంటూ వెళ్ళారు తప్ప కూడా దామర్చర్ల ప్రాంతానికి సంబంధించి ఇంతవరకు ఆ పైప్ లైన్ అయితే వేశారు తప్ప ఒక్క చుక్క నీరు కూడా ఈ విధంగా నల్లాల నుంచి వచ్చి పాపాన పోలేదని చెప్పేసి కూడా దామర్చర్ల వాసులు మాత్రం వాపోతూ ఉండడం జరిగింది. సో మేము కృష్ణమ్మ చెంతనే ఉంటున్నాము, కాకపోతే తాగడానికి మాత్రం గుక్కెడు నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితి మాకు ఉంది. సో ఈ విధమైన పరిస్థితి మేము ఎప్పుడు కూడా ఫేస్ చేస్తున్నాము. కనీసం మిషన్ భగీరథ ద్వారా అయినా సరే మా ప్రాబ్లం తీరుతుందని భావించడం తప్ప సమస్య అనేది తీరలేదు. సో ఇప్పుడు కొలువు తీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే ఈ సమస్యను పరిష్కరిస్తుందని చెప్పి మేము భావిస్తున్నామని చెప్పేసి కూడా దామర్చర్ల వాసులు చెప్తున్న పరిస్థితి ఉంది. దామరచర్ల ప్రాంత ప్రజలకు ఏటా వేసవికాలం వస్తుందంటే చాలు ఒక రకమైన భయం. నీటి కోసం ఎన్ని అగచాట్లు పడాలోననే ఆలోచనలు వారిని వెంటాడుతోంది. గత ప్రభుత్వ పెద్దలు అధికారంలో ఉన్నన్నాళ్ళు మిషన్ భగీరథ ద్వారా నీటి కష్టాలు దూరం చేస్తున్నామంటూ ప్రగల్భాలు పలికారే తప్ప ఆచరణలో మాత్రం చూపలేదంటూ స్థానికులు చెబుతున్నారు. జిల్లాకు చెందిన నాటి ప్రభుత్వ పెద్దలు తమ ప్రాంతం గుండానే పైప్ లైన్లు వేయించి వారి ప్రాంతానికి నీరు తరలించుకుపోయారని ఆరోపిస్తున్నారు. తమ పక్కనే కృష్ణమ్మ ప్రవహిస్తున్నా నీళ్లు లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రానికి నియర్ బై ఉన్నటువంటి కృష్ణానది 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. కానీ ఇంటి ముందర నుంచి నీళ్ళు పోయినా కానీ మనం ఉపయోగించుకోలేని పరిస్థితి అయింది. మరి ఇదే వాటరు కృష్ణా వాటర్ లైను సూర్యాపేట జిల్లాకు కానీ ఖమ్మం జిల్లా కానీ వేరే జిల్లాలకు తరలిస్తున్నారు. కానీ అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఆ వాటర్ని వినియోగించలేని పరిస్థితిలో ఉన్నది. కాబట్టి దీనిపై అధికారులు చర్య తీసుకోవాలని తెలియజేస్తున్నాం. మా బజార్కు నీళ్ళు లేవు, అసలు భగీరథ పైపులు వేసిరు కానీ పోయినాయి, మళ్ళీ రావాలి నీళ్ళు. నీళ్ళకు లేక మేము అల్లాడుతున్నాం. ఎండాకాలం వస్తుంది, పైపుల బోర్లన్నీ ఎండిపోయినాయి, అన్నీ అల్లాడుతున్నాం. మేము నీళ్ళకు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎప్పటికైనా మంచినీళ్ళు రావాలి మా బజారు. పేరుకు మాత్రం పైప్ లైన్లు వేశారు, నల్లాలు బిగించారు, కానీ వేసిన పైప్ లైన్లు పరిస్థితి. దీనికోసం అటు అధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా తమ సమస్యను పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని గతంలో దుర్వినియోగం చేశారని ప్రజలు విమర్శిస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా అవి 3 రోజులకు ఒకసారి రావడంతో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నామని మహిళలు చెబుతున్నారు. తమ పరిస్థితే ఇలా ఉంటే మూగజీవాల ఘోష వర్ణనాతీతమని చెప్పుకొస్తున్నారు. పొలాలు ఎండిపోయి బీటలుగా మారడంతో తినడానికి మేత, తాగేందుకు నీళ్లు, పశువులు నీరసించిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. మండల కేంద్రమైన దామర్చర్ల ప్రాంత వాసుల మంచినీటి కష్టాలు అనేవి అన్నీ కావు. వాళ్ళు వేసవి అంటే చాలా మంచినీటి కోసం అని చెప్పి చాలా ఇబ్బందులు పడుతూ ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు ఇంకా వేసవికాలం రాకముందే మేము మంచినీటి కష్టాలు ఫేస్ చేస్తున్నామని చెప్పేసి కూడా దామర్చర్ల వాసులు వాపోతున్న పరిస్థితి నెలకొంది. ప్రజెంట్గా మనం దామర్చర్ల ప్రాంతానికి రావడం జరిగింది. దామర్చర్ల ప్రాంతంలో ఒక వీధికి వచ్చాము. ఈ వీధిలో మంచినీటి కష్టాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. మిషన్ భగీరథ ద్వారా గత ప్రభుత్వము ప్రతి ఇంటికి కూడా మంచినీటి పైప్ అందిస్తున్నామని చెప్పుకుంటూ వచ్చింది. మరి మీరేమో ఫస్ట్ నుంచి కూడా నీళ్ళు రావట్లేదు, మేము ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. అసలు ప్రాబ్లం ఎక్కడ? మాది దామర్చర్ల మండలం అండి. మన ఏమంటారు మసీదు వెనకాల మాది గ్రామీణ బ్యాంకు ల్యాండ్ అండి. ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ నుంచి మాకు పైపులు వేశారు. పైపులు వేసిన నెలకి మొత్తం మెయిన్ పైపులు కట్ చేసి మాకు కాలువలు తవ్వారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క చుక్క నీరు లేదు. అడిగి మాకు విసుకొచ్చింది. ఎవరిని అడిగినా చేస్తామన్నారు. మళ్ళీ వేరే వాళ్ళు వచ్చారు, పేపర్స్ రాసుకొని పోయారు, అన్నీ చెప్పేసి మళ్ళీ పైపులు వేస్తామన్నారు. ఇంతవరకు ఒక్కరు రాలేదు. ప్లస్ మాకు ఇది మన అడిదేలిపల్లి నుంచే మాకు మెయిన్ పైపులు ఇక్కడి నుంచి మన సూర్యాపేట దాకా వెళ్తున్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఒక్క నీళ్ళు లేవు, ఒక నీళ్ళ చుక్క లేదు. నీళ్ళ కోసం మేము ప్రతిసారి కిరాయి డబ్బులు ఇచ్చి అమౌంట్ ఇచ్చి మేము నీళ్ళు తెప్పించుకొని పోపిస్తుంది. నీళ్ళ కోసం అడిగి మాకు కూడా విసుకొచ్చింది. ఈ పైప్ లైన్ వేశారు కానీ ఎక్కడెక్కడో పైప్ లైన్ ఎక్కడెక్కడో, మా దగ్గర అయితే వాటర్ రావట్లేదు. దీనికి ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలి. ఇక అదేవిధంగా చాలామంది మహిళలు కూడా ఉన్నారు. చెప్పండి అమ్మా, ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో కూడా నీళ్లు రాక చాలా ఇబ్బందులు పడుతున్నాము, మంచినీళ్ళ కోసం మేము చాలా అగచాట్లు పడుతున్నాం అని చెప్తారు. అసలు మంచినీళ్ళ కోసం మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. అసలు మాకు బాగా ఇబ్బంది ఉంది. కొనుక్కోవాలంటే ఎన్ని రోజులని కొనుక్కుంటాం. ఇట్లా ఇవి వాడుకుంటే వాటర్ కూడా రావట్లేవు ఇప్పుడు మాకు. అసలు
చాలా ఇబ్బంది అవుతుంది. మరి ప్రభుత్వం ఏదో మాకు మంచినీళ్ళ సహాయం చేయాలి. ఎందుకు మీ ఇంట్లో ఇప్పుడు చూసినాం కదా, ఇక్కడ నల్లా ఉంది కదా, నల్లా నుంచి నీళ్ళు ఉందండి, దానికి ఉపయోగం ఏముంది? వాటరే రావట్లేదు. పెట్టిర్రు, అయిపోయింది, సంవత్సరం 2 సంవత్సరాలు దాటింది. అసలు ఉపయోగం లేనిది ఏం చేస్తాం సార్? అసలు వాటర్ మాత్రం మాకు కంపల్సరీ కావాలి. అసలు మీరు చెప్పండమ్మా, మంచినీళ్ళ కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజెంట్గా మంచినీళ్ళు ఎక్కడ తీసుకొచ్చుకుంటున్నారు? సర్పంచ్ దగ్గర వాటర్ ట్యాంకర్ అని డబ్బులు ఇచ్చి పోయించుకుంటున్నాం సార్. మిషన్ భగీరథ నల్లలు పెట్టారు, కాలువలు తవ్వారు, నీళ్ళు ఎవరికి చెప్పినా పట్టించుకోవట్లేదు సార్. ఇప్పుడే ఇట్లా ఉంటే ఎండాకాలం వచ్చే నెలల్లో మే జూన్లో ఎట్లా మా పరిస్థితి ఏంది సార్? దీని గురించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిర్ణయిస్తున్నాం సార్. అంటే మీకు మొదటి నుంచి పరిస్థితి ఒక్క చుక్క నీళ్ళు లేవు సార్. అసలు వస్తాయి, ఇవాళ వస్తాయి, రేపు వస్తాయి అని సంవత్సరాలు నెలలు కూడా గడుస్తున్నాయి కానీ అసలు నీళ్ళే లేవు. పట్టించుకునే వాళ్ళు ఆదుడే లేదు దాని గురించి. అసలు నల్లాలు ఫిట్ చేసిరు కానీ నీళ్ళు ఇవ్వడం మాత్రం మర్చిపోయారు. అసలు ఒక్క చుక్క నీళ్ళు, అసలు పైపులు మొత్తం తీసి తవ్వేసిరు సార్. కాలువలు వేసిరు, పైపులు అసలు ఎక్కడికక్కడ పలగొట్టి వేసిరు. దాని గురించి పట్టించుకున్నట్లేదు అసలు. అదేవిధంగా మరో మహిళ కూడా ఉండడం జరిగింది. చెప్పమ్మా, ఎప్పటి నుంచి మీ దామరచర్లలో ఈ మంచినీళ్ళ కష్టాలు ఉన్నాయి? ఎప్పటి నుండి ఈ ప్రాబ్లం ఉంది సార్. ఇది నీటి ఎద్దడి కలిగిన ప్రదేశం. అందులో ఒకటి మిషన్ భగీరథ ద్వారా మాకు నీటి అందిస్తామని ఎన్నో లక్షల ప్రజాధనాన్ని వృధా చేసి కాలువలు తీసిన తర్వాత రోడ్లు వేసినాక పైపులన్నీ వాళ్ళకి కొట్టిర్రు. వాటర్ లేవు, ఏం లేవు. నల్ల కనెక్షన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఊడవికి మొద్దులకు ట్యాప్లకు తీసి మా ఇంట్లో మా మొక్కాన్ని ఇసిరేసిపోయారు. మరి నిరుపయోగమైన పనులు ఎందుకు? ప్రజాధనం వృధా చేసి మిషన్ భగీరథ ద్వారా మాత్రం ఇంతవరకు నీళ్ళని చూడలేదా? అసలు పైపులు మొద్దులు తీసాడేసిరు సార్. దానికి ఎంత సిమెంట్ వేస్ట్, ఎన్ని పైపులు వేస్ట్, ఎన్ని ట్యాపులు వేస్ట్. ఆ డబ్బులని వాళ్ళ గవర్నమెంట్ ఎవరైనా ఇళ్ళకి ఇస్తారా సార్? మేము తినక తాగక ఎంత ధర పెంచినా దాన్ని కొనుక్కొని మేము గవర్నమెంట్కు పన్నుల రూపంలో చెల్లిస్తుంటే ఆ రకంగా చేసి నీళ్ళు లేవు కాబట్టి ప్రజెంట్గా మీకు నీళ్ళ కోసం అని చెప్పేసి అధికారుల దగ్గరికి వెళ్ళడం కానీ మాకు మంచినీళ్ళు రావట్లేదు అని చెప్పి చెప్పడం కానీ ఏమైనా చేస్తున్నారు? చేస్తున్నాం సార్, చేస్తున్నాము. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు. ఎవరైనా దాతలు దయగలిగిన వారు ఉంటే ట్యాంకర్లతో తీసుకొచ్చి పోస్తున్నారు, లేకపోతే లేదు. మేము ఇంకా అయ్యే నీళ్ళు, బట్టలు ఉతుకోవాలి అయ్యే నీళ్ళు, అంట్లు దోముకోవాలి అయ్యే నీళ్ళు తాగాలి. ట్యాంకులు అయితే పెద్ద ట్యాంకులు. ఎందుకు ఆ ట్యాంకులు? పనికిరాని ట్యాంకులు, ప్రజలకు ఉపయోగపడని ఆ పనిముట్లు ఎందుకు? కాబట్టి సరే ఖర్చు చేసి వాటిని కట్టించారు కదా, ఉపయోగపడేలాగా నీళ్లు విడుదల చేసి మరి అవసరాలను కనుగొనాలని ఈ సమయంలో విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి. మా ప్రాంతానికి సంబంధించేసేసి మిషన్ భగీరథ కోసం అని చెప్పి పైప్ లైన్ వేశారు. పేరుకు మాత్రం పైప్ లైన్ వేసింది తప్ప ఇప్పటి వరకు కూడా ఆ పైప్ లైన్లో నుంచి నీళ్లు వచ్చిన దాఖలాలు లేవు. అదేవిధంగా మా ఇళ్లలో వేసినటువంటి నల్లాలు తిప్పితే ఎప్పుడు కూడా ఒక చుక్క నీరు వచ్చిన పాపన పోలేదు. జస్ట్ ఉత్సవ విగ్రహాల లెక్క మాత్రమే ఈ నల్లాలు మిగిలిపోయాయి తప్ప వేరే విధంగా లేదు. పైప్ లైన్ వేశారు, వేసిన పైప్ లైన్ వెంటనే పగిలిపోయిందని చెప్పిన తర్వాత దాన్ని మేము పునరుద్ధరిస్తామని చెప్పారు. కానీ 10 సంవత్సరాల కాలం గడిచింది తప్ప ఇప్పటి వరకు కూడా ఒక నీటి చుక్క తెచ్చినటువంటి పాపన పోలేదు. సో గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మేము అనేక రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని చెప్పి కూడా దామచర్ల ప్రాంత వాసులు చెప్తున్నారు. దామచర్ల నుండి కెమెరా రవితో పుల్లారావు, బిగ్ టీవీ.